అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. యాక్చువల్లీ మీకు కాదు, ఇన్ని రోజుల తర్వాత వస్తున్నందుకు నాకు నేనే వెల్కమ్ చెప్పుకోవాలి. ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్. అండ్ ఈ గ్యాప్ లో నాకు మెసేజ్ చేసి రీచ్ అవుట్ అయిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫన్ వీడియోతో మొదలు పెడుతున్నాను. బుడ్డోడి 6th బర్త్డే వచ్చేస్తుంది. ఏంటో అసలు వాడు మొన్నే పుట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడే 6 years వచ్చేస్తున్నాయి. అండ్ ఈ వీడియోలో వాడి బర్త్డే ప్రిపరేషన్స్, సెలబ్రేషన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. కానీ ఆ హడావిడితో మేము బిజీ అయిపోయే లోపు ఇక్కడ ఇద్దరం సరదాగా ఇండోర్ ప్లే ఏరియాకి వచ్చాము. ఈ ప్లేస్ అయితే ఏపెక్స్ లో హ్యాపీ ఫీట్ ప్లానెట్ అని కొత్తగా పెట్టినట్టున్నారు. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే మెయిన్లీ చిన్న పిల్లలకనే కాకుండా కొంచెం ఓల్డర్ కిడ్స్ ఆడుకోవడానికి కూడా బాగా సెటప్ చేశారు. వేద్ అయితే ఒక 2 hours పిచ్చగా ఆడేశాడు. ఇన్ఫాక్ట్ వాడితో పాటు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఒకవేళ మీరు కనుక ఏపెక్స్ చుట్టుపక్కల ఏరియాస్ లో ఉంటే డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. ప్లేస్ బాగుంది. ఇంకా బర్త్డే దగ్గరకు వస్తుందనగా పార్టీ ప్రిపరేషన్స్ అన్ని మొదలు పెట్టేశాము. పేరుకి బర్త్డే పార్టీయే గానీ ఎంత ప్లానింగ్ అంటే అసలు రిటర్న్ గిఫ్ట్స్ అని, కేక్ అని, డెకరేషన్ అని ఇంత ప్రిపరేషన్ నా లైఫ్ లో ఎప్పుడు చేయలేదు. అలానే ఎందుకు ఇదంతా సింపుల్ గా కానిచ్చేయచ్చు కదా అంటే ఫస్ట్ 3 years మేము అలానే చేసాము. వాడు బాగా చిన్నోడు, పెద్దగా ఎంజాయ్ చేయడు కాబట్టి మేము ఇంట్లోనే ముగ్గురం సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుందాము. బట్ వన్స్ వాడు కొంచెం ఎదిగాక అంతా తెలుస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనే స్టేజ్ లో ఉన్నప్పుడు మా ఇద్దరికి అందరినీ పిలిచి బాగా సెలబ్రేట్ చేయాలని ఉంటుంది. సో వాడు ఎంజాయ్ చేస్తే ఇదంతా డెఫినెట్లీ వర్త్ ఇట్. అండ్ ఇక్కడైతే ముందుగా నా ఫాండెంట్ వర్క్ చేసుకుంటున్నాను. ఫాండెంట్ అంటే ఏం కాదండి, కొంచెం షుగర్ పేస్ట్ లాగా ఉంటుంది. మనం పిల్లల బర్త్డేస్ కి ఎడిబుల్ థీమ్ కేక్స్ అవి ఆర్డర్ ఇస్తాం కదా, ఆ బొమ్మలు, డెకరేషన్ అదంతా వాళ్ళు ఫాండెంట్ తోనే చేస్తారు. నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట ఇది. సో పార్టీకి వచ్చే పిల్లలందరికీ కొన్ని ఓరియో పాప్స్ చేస్తున్నాను. అలాగే వేద్ కేక్ డెకరేట్ చేస్తున్నాను. దానికి కావాల్సిన బొమ్మలన్నీ ఇప్పుడే కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. కొంచెం డ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి. తర్వాత కేక్ బార్డర్ కోసం నేను హాట్ వీల్స్ కార్స్ ది ఒక ఫైర్ లోగో ఉంటుంది, ఆ ఫైర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ముందైతే 3 colors సెపరేట్ గా రోల్ చేశాను. నాకు అది పెద్దగా నచ్చలేదు. సో మూడింటిని లైట్ గా మిక్స్ చేశాను. ఎక్కువ మిక్స్ చేస్తే ఎక్కువ ఆరెంజ్ అయిపోతుంది, ఎల్లో రెడ్ డిఫరెన్స్ తెలీదు. సో లైట్ గా మిక్స్ చేసి మళ్ళీ రోల్ చేశాను. ఈ అవుట్పుట్ కొంచెం బెటర్ గా ఉంది, రియల్ ఫైర్ కి దగ్గరగా ఉంది. సో దీన్ని నీట్ గా బార్డర్స్ అవన్నీ కట్ చేసుకుని ఫుడ్ ర్యాప్ లో ర్యాప్ చేసేస్తున్నాను. ఫాండెంట్ బయట వదిలేస్తే అది గాలి తగిలి గట్టిగా అయిపోతుంది. నా మిగతా కట్ చేసుకున్న బొమ్మలన్నీ అయితే బయటే ఉంచాను, అవి డ్రై అవ్వాలి కాబట్టి. బట్ కేక్ బార్డర్ అయితే కేక్ తో పాటు బెండ్ అవ్వాలి. సో అది డ్రై అయితే మధ్యలో విరిగిపోతుంది అనమాట. అందుకని గాలి తగలకుండా ఇలా ర్యాప్ చేసేసాను, అది సాఫ్ట్ గా ఉంటుంది. ఇంకొక ఆరెంజ్ బార్డర్ కూడా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా ఇలానే ర్యాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫైనలీ ఓరియో పాప్స్ చేసేద్దాము. సో ఓరియో పాప్స్ కి అయితే నేను కొన్ని yellow and blue క్యాండీ మెల్స్ తీసుకున్నాను. ఇవి వాల్మార్ట్ లో గానీ, పార్టీ సిటీలో గానీ దొరుకుతాయి. ఆ తర్వాత కొన్ని డబుల్ స్టఫ్డ్ ఓరియోస్ తీసుకున్నాను, అంటే మధ్యలో క్రీమ్ ఫిల్లింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇవి కొన్ని లాలీపాప్ స్టిక్స్ అండ్ మన ఫాండెంట్ బొమ్మలు అన్ని రెడీగా ఉన్నాయి. సో ముందుగా కొన్ని క్యాండీ మెల్స్ ని ఒక 30 seconds మైక్రోవేవ్ లో పెట్టి హీట్ చేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 30 seconds అంటే టోటల్ 1 minute పెట్టాలి. ఇంతకన్నా ఎక్కువ పెట్టొద్దు. 1 minute పెట్టి మంచిగా మిక్స్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇంకా చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ అయితే ఒక్కొక్క లాలీపాప్ స్టిక్ ని ఆ చాక్లెట్ లో డిప్ చేసి ఓరియోస్ కి గుచ్చుతున్నాను. అలా డిప్ చేయడం వల్ల అది గట్టిగా పట్టుకుంటుంది అనమాట ఓరియోస్ ని. ప్లస్ మనం ఫిల్లింగ్ ఎక్కువ ఓరియోస్ తీసుకున్నాం కాబట్టి అది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన ఓరియోస్ ని చాక్లెట్ లో డిప్ చేస్తున్నాను. ఎక్కువసేపు ముంచట్లేదు, మళ్ళీ ఓరియోస్ విడిపోయి వచ్చేస్తాయి. జస్ట్ బోత్ సైడ్స్ కవర్ అయ్యేలాగా డిప్ చేసి పైన నా ఫాండెంట్ కార్ పెట్టేస్తున్నాను. ఇలా టోటల్ గా 32 ఓరియో పాప్స్ చేశాను అనమాట. ఆ తర్వాత మన సెకండ్ థీమ్ కి కొంచెం బ్లూ క్యాండీ మెల్ట్ చేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. ఓరియోస్ అందులో డిప్ చేసి పైన ఫాండెంట్ 6 లోగో పెట్టేస్తున్నాను. ఇవి కూడా ఒక 32 ఓరియో పాప్స్ వచ్చాయి. సో మొత్తంగా 64 ఓరియో పాప్స్ చేశాను. ఈ ఓరియో పాప్స్ అన్ని కాసేపు బయట వదిలేస్తే ఆ చాక్లెట్ అంతా గట్టిగా అయిపోతుంది. ఆ తర్వాత వాటిని ఇలా ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ లో పెట్టి నీట్ గా ప్యాక్ చేసుకుని పక్కన పెట్టేశాను. ఇంకా నా లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ ఇంపార్టెంట్ పని అయితే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలి. రిటర్న్ గిఫ్ట్స్ పెట్టే బ్యాగ్స్ అయితే నాకు ఆన్లైన్ లో దొరికేసాయి థీమ్ కి సెట్ అయ్యేలాగా. బట్ గిఫ్ట్స్ నాకు పెద్దగా ఏం నచ్చలేదు ఆన్లైన్ లో. సో వాల్మార్ట్ కి వచ్చేసాను. లాస్ట్ టైం చక్కగా కోకోమెలన్ థీమ్ లో అన్ని ఇక్కడే దొరికేసాయి. సో ఈసారి కూడా ఏమన్నా దొరుకుతాయేమో థీమ్ కి సెట్ అయ్యేలాగా అని చూస్తున్నాను, కానీ పెద్దగా ఏం లేవు. సో ఇంక అన్ని ర్యాండమ్ గా తీసుకున్నాను, థీమ్ కి సంబంధం లేకుండా. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఇవి నేను తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్. ఇవైతే స్ప్రింగ్స్ లాగా ఉన్నాయి, స్లింకీస్ అంటారు వీటిని. ఇవి కొన్ని ప్లేడో, కార్స్ అండ్ చిన్న బబుల్ బాటిల్స్ తీసుకున్నాను. బేసిక్ గా బుడ్డోడికి ఇష్టమైన ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఇవి నేను అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాక్సెస్. ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలు. మా పార్టీ థీమ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి.
ఇంతకీ మా పార్టీ థీమ్ ఏంటో చెప్పలేదు కదా. ఈసారి మేము రేస్ కార్ థీమ్ లో చేస్తున్నాము, రేసింగ్ థీమ్ లో. సో అన్ని దాన్ని బట్టే ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే బుడ్డోడు స్కూల్ నుంచి వచ్చి బీభత్సం చేసేలోపు రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసి లోపల దాచేశాను. ఇంకా పార్టీ ముందు రోజు సాయంత్రం మా లివింగ్ రూమ్ లో ఉన్న ఫర్నిచర్ అంతా తీసేస్తున్నాము. డెకరేషన్ అంతా కూడా ఇక్కడ లివింగ్ రూమ్ లోనే ప్లాన్ చేసుకుందాము. సో వెంకీ మా సోఫా అంతా డిస్మాంటిల్ చేసేసి గరాజ్ లో పెట్టేస్తున్నాడు. పాపం బుడ్డోడు కూడా వాడికి వీలైనంత వరకు హెల్ప్ చేశాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ బయట అంతా ప్రెషర్ వాష్ చేసేస్తున్నాము. మాకు ఇక్కడ ఎన్సీలో సంహౌ పోలెన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పోలెన్ సీజన్ కాబట్టి బయట అంతా ఎల్లోగా అయిపోయింది. సో శుభ్రంగా ఒకసారి మొత్తం అంతా వాష్ చేసేస్తున్నాము. అండ్ ఈ లోపు మా డెకరేషన్ లేడీ కూడా వచ్చేసింది. డెకరేషన్ యూజువల్ గా నేను ఎప్పుడు బయటకే ఇచ్చేస్తాను, సొంతంగా చేసుకునే అంత టాలెంటెడ్ కాదు నేను. సో అక్కడ మన బ్యాక్ డ్రాప్ రెడీ అవుతుండగా ఇక్కడ ఎంట్రీ వే డెకరేట్ చేస్తున్నాను ఈ రెడ్ కలర్ రిబ్బన్స్ తో. సో దట్ గెస్ట్ అందరికి వచ్చిన వెంటనే అదొక పార్టీ ఫీల్ వస్తుందని చెప్పి. అండ్ ఫినిషింగ్ టచ్ కింద కొన్ని ట్రాఫిక్ కోన్స్ ఇంకా ఈ రేస్ ఫ్లాగ్స్ తీసుకున్నాను. అవి కూడా మా ఎంట్రన్స్ కి అటు ఇటు పెట్టి డెకరేట్ చేశాను. ఈ గ్యాప్ లో వెంకీ అండ్ వేద్ వెళ్ళి కేక్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు కేక్ డెకరేట్ చేసేద్దాము. ఇక్కడ యూజువలీ హోమ్ బేకర్స్ అని ఉంటారు, అంటే ఇంట్లోనే కేక్స్ బేక్ చేసి సెల్ చేస్తుంటారు అనమాట. నేనైతే ఎప్పుడూ ఒక ఇండియన్ హోమ్ బేకర్ దగ్గర ఆర్డర్ ఇస్తాను, మెయిన్లీ బికాస్ వాళ్ళు మన ఇండియన్ ఫ్లేవర్స్ చేస్తారని. అంటే పైనాపిల్, బటర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్ అవన్నీ ఇక్కడ లోకల్ షాప్స్ లో దొరకవు అనమాట. అందుకని నేను వాళ్ళ దగ్గరే ఆర్డర్ ఇస్తాను. సో ఈసారికి అయితే పెద్దవాళ్ళందరికీ ఒక టియర్ పైనాపిల్ అండ్ చిన్న పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చాను. రెండు కూడా చాలా యమ్మీగా వచ్చాయి. ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే మన పార్టీ థీమ్ రేస్ కార్ అయినా కూడా బుడ్డోడికి హాట్ వీల్స్ అంటే బాగా ఇష్టం అనమాట. సో అది కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. సో కింద లేయర్ అంతా హాట్ వీల్స్ థీమ్ లో ఆ బ్లూ మీద ఫైర్ లాగా వస్తుంది. అండ్ పై లేయర్ వచ్చేసి మన బ్యాక్ డ్రాప్ అదంతటితో సెట్ అయ్యేలాగా ప్లాన్ చేశాను. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. నాకైతే కేక్ చాలా సింపుల్ గా బాగుంది అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పేయండి. ఈ లోపు ఇక్కడ బ్యాక్ డ్రాప్ కూడా రెడీ అయిపోయింది. 4 గంటల టైం తీసుకున్నారు కానీ ఎండ్ రిజల్ట్ మాత్రం అద్దరగొట్టేశారు. నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఇంకా మన రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడే ఎంట్రన్స్ దగ్గర ఇలా టేబుల్ మీద డిస్ప్లే చేసి పెట్టాను. నా దగ్గర 2 కార్ బలూన్స్ ఉన్నాయి. సో అవి ఇన్ఫ్లేట్ చేసి అటు ఇటు పెట్టాను. అవి యాడ్ చేసిన తర్వాత మంచి కంప్లీట్ లుక్ వచ్చింది. ఇంకా ఫైనల్ గా ఇక్కడ టేబుల్ కవర్స్ వేసేస్తున్నాను. ఈ కవర్స్ అయితే నేను అమెజాన్ లో తీసుకున్నాను. కొంచెం థీమ్ కి సెట్ అయ్యేలాగా సింపుల్ గా ఇవి బాగుంటాయి అనిపించింది. వెంకీ అండ్ వేద్ అయితే అప్పుడే పార్టీ టైం అయిపోతుందని చెప్పి రెడీ అవడానికి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఏదో ఒక పని గుర్తొచ్చి లాస్ట్ మినిట్ వరకు అటు ఇటు పరిగెడుతూ ఉన్నాను. ఎన్నిసార్లు ఎంత ముందు నుంచి ప్లాన్ చేసుకున్నా ప్రతిసారి ఇలానే అవుతుంది. బట్ మొత్తానికి అందరూ వచ్చేలోపు ముగ్గురం అయితే రెడీ అయిపోయాము. అండ్ వీఆర్ రెడీ ఫర్ ద పార్టీ. సో వచ్చిన వెంటనే ముందుగా పిల్లలందరూ మా బేస్మెంట్ లోకి వెళ్ళి కాసేపు ఆడుకున్నారు. అండ్ మేము కూడా అందరూ వచ్చే వరకు వెయిట్ చేసి అందరూ స్నాక్స్ అవి తినేసిన తర్వాత లాస్ట్ లో కేక్ కటింగ్ పెట్టుకున్నాము. బర్త్డే సెలబ్రేషన్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇది తర్వాత రోజు పార్టీలో మిగిలిన కొద్ది బలూన్స్ ని తీసుకొచ్చి ఇలా సెటప్ చేశాను. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఒక ఫోటోషూట్ కూడా చేస్తాను. అందులో ఈసారి బుడ్డోడు రేసర్ కాస్ట్యూమ్ లో ఎంతో ముద్దుగా ఉన్నాడు. సో ఫుల్ అవుట్ఫిట్ తో కొన్ని ఫొటోస్ అయినా ఉండాలని చెప్పి ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నాను. ఈ అవుట్ఫిట్ అయితే నేను అమెజాన్ లో తీసుకున్నాను. భలే సెట్ అయింది, అసలు నాకు చాలా చాలా నచ్చింది. సో మన లిటిల్ రేసర్ 6th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. అంతా అనుకున్న దానికన్నా చాలా బాగా అయింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.
అండ్ హ్యూజ్ థ్యాంక్ యూ టు అవర్ డియర్ ఫ్రెండ్ బుడ్డోడివి పార్టీలో మంచి మంచి ఫొటోస్ తీసినందుకు. మీరు లేకపోయి ఉంటే మా దగ్గర ఒక్క ఫోటో కూడా ఉండేది కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ ఫొటోస్ అండ్ వీడియో మీకు కూడా నచ్చితే ఒక లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అలాగే డెకరేషన్ అదంతా కూడా ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇవి ఈ రోజు నేను ఫోటోషూట్ లో తీసిన ఫొటోస్. ఇవి కూడా చాలా క్యూట్ గా వచ్చాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.